రాయుడితో మాకు ఎలాంటి సంబంధం లేదు, ఆయనకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు మొత్తం అంతా కూడా ఇచ్చేసామని చెప్పి ఇక నుంచి రాయుడు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డా కూడా మాకు సంబంధం లేదు అంటూ వినూత దంపతులు అఫీషియల్గా ప్రెస్ నోట్ వాట్సాప్ గ్రూప్స్లో పెట్టారు. విడిపించినట్లు బయట వదిలారు, కానీ తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. అది ఎవరికి తెలియలేదు. మాకు కాల్స్ వస్తూ ఉన్నాయి. 1-2 సార్లు చేశాడు మాకు కాల్ చేసి, ఇట్లా నన్ను వదిలేశారు, బయటే ఉన్నాను. అప్పుడే అడిగాం మేము, మాకు డౌట్ వస్తుందిరా వాళ్ళ మీద, నువ్వు వాళ్ళ దగ్గర ఉన్నావని మాకు డౌట్గా ఉంది. వదిలేశారు అంటే దానికి ముందు నిర్బంధించి కొట్టడం ఇలాంటివి ఏమైనా చేశారా? జరిగాయండి, జరిగాయి. అంటే మాకు తెలియలేదు, అప్పుడు వాళ్ళు చేసింది తెలియలేదు. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు డౌట్ రాకుండా చేసి పంపించారు మమ్మల్ని. ఇట్లా జరిగిన తర్వాత వాళ్ళు చేసినటువన్నీ ఆలోచించి మేము చూస్తుంటే పక్కా ప్లానింగ్ గా చేశారు వాళ్ళు. ఎందుకు పిలిపించారు వినూత వాళ్ళు? అంటే పైనుంచి పడ్డాడు, మీ అన్న కింద స్టెప్స్ దగ్గర నుంచి కింద పడ్డాడు అని చెప్పి కాల్ చేశారు మాకు. సరే అని చెప్పి చూడ్డానికి వెళ్ళాం. మేము చూస్తే అక్కడ అటు సైడ్ ఇటు సైడ్ ఇద్దరు కూర్చొని ఉన్నారు, మధ్యలో కూర్చోబెట్టుకున్నారు వాడిని. అసలు ఏం జరిగిందిరా అంటే, కొత్తగా ఇల్లు మారాం మేము, వాన పడింది, వాటర్ క్యాన్ తీసుకెళ్తే స్లిప్ అయి కింద పడ్డాను అని చెప్పాడు. అక్కడ వాళ్ళని చూస్తే మాకు కూడా ఏం అనుమానం అనిపించట్లేదు, అంత ఇదిగా ట్రీట్ చేశారు వాడిని ఆ రోజు మేము వెళ్ళినప్పుడు. సరే వచ్చేరా వద్దురా ఇక్కడ మనం ఇంటికి వెళ్దాము. మీరు వెళ్ళినప్పుడు రాయుడిని అక్కడ చూసినప్పుడు ఒంటి మీద గాయాలు కానీ లేకపోతే బాధపడుతున్నారు ఏమన్నా ఉందా? గాయాలు అవేం లేవండి, కాలు ఒకటి కట్టున్నారు అంతే. కాలు ఒకటే కట్టునింది, గాయాలు అవేం కనిపించట్లేదు. ఇంట్లో నుంచి వదిలేసాం అన్న తర్వాత కూడా మేము వెళ్ళాం వాళ్ళ ఇంటికి. వెళ్తే ఏమైంది, అసలు ఏం జరిగిందంటే, వాడు మా దగ్గర ఉంటూ మాకు అన్యాయం చేశాడు ఇట్లా అని చెప్పారు. కానీ మాకైతే వాళ్ళ మీద డౌట్ గానే ఉండింది. చెప్పారా అన్యాయం చేశాడు అని? చెప్పారండి. ఏం చేశాడని చెప్పలేదు. ఏం చేశాడని, ఇదే డబ్బు తీసుకున్నాడు అది ఇది అని చెప్పారు. కానీ మేమైతే నమ్మము. నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, నేను డెలివరీ అయ్యి నేను మా పుట్టింటికి వెళ్ళినప్పుడు వాడు ఉన్నప్పుడు 50 రూపీస్ కూడా నన్ను అడిగి తీసుకుని నాకు బ్రెడ్ తీసుకొచ్చాడు వాడు. అలాంటి వాడు లక్షలు తీసుకున్నాడు అంటే ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా నమ్ముతారా? ఇది నమ్మే విషయమేనా అసలు? వాడైతే ఆ పని చేయలేదండి, చేసేవాడు కూడా కాదు. నాకైతే గట్టి నమ్మకం ఉంది, రక్త సంబంధంగా నేను చెప్పగలుగుతాను. ఊరికి అబాండాలన్నీ వేసేసి వాళ్ళు ఎదిగిపోవాలనుకున్నారు. దేవుడు అనేవాడు ఒకటి ఉన్నాడు కదా, చూసి బయట పెట్టాడు ఇప్పుడు. అది